ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మనందరి ఆత్మీయ ఆహారంగా కీర్తన గ్రంథం నుండి 85వ కీర్తన 6వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. ఇక్కడ కీర్తనాకారుడు దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా మరలా మమ్మను బ్రతికింపవా. మరలా బ్రతకడం ఏంటి? ఒకప్పుడు బ్రతికేమో కానీ చచ్చేము నాయనా, మరలా బ్రతికింపవా. చాలామంది దేవుని తెలుసుకుని దేవునిలో రక్షింపబడి దేవుని యొక్క బిడలగా రక్షింపబడ్డాము అని అనుకుంటూనే మరలా పాపపు జీవితాన్ని వెళ్ళి దేవుని దృష్టిలో ఆత్మీయంగా చచ్చిన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. కానీ వారు ఏమనుకుంటారంటే, లేదు మేము మంచి క్రైస్తవులు రక్షింపబడ్డామని అనుకుంటారు. అటువంటి వారి గురించే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉంటుంది. సార్దీసులో ఉన్న సంఘానికి లేఖ రాస్తూ, నీవు జీవించుచున్నావు అని పేరు మాత్రమే ఉంది, కానీ నా దృష్టిలో నువ్వు మృతుడవే, నువ్వు చచ్చిన వాడితో సమానం అంటున్నాడు యేసయ్య. ఎందుకని అంటే, దేవునిలో మనం బ్రతికి ఆయన రక్తములో కడగబడి ఆయన పడిన తరువాత మరలా మనం ఈ లోక ఆకర్షణలకు, లోక పాపాలకి ఆకర్షింపబడి పవిత్రతను, పరిశుద్ధతను కోల్పోయి రెగ్యులర్గా చర్చికి వెళ్ళినా, రెగ్యులర్గా అన్ని పనులు కమ్యూనియన్లో పాల్గొన్నా, ప్రభు దృష్టిలో మనలో పాపం ఉన్న. కాబట్టి ప్రియులారా, ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం. మనలో తిరిగి జన్మించి తిరిగి బ్రతికే ఆ యొక్క అనుభవంలోనికి మనం రావాలి. అందుకు చాలామందికి ఉజ్జీవం యొక్క పూర్తి మీనింగ్ తెలియదు. ఉజ్జీవం అంటే అర్థం ఏంటంటే, ఇంగ్లీష్లో రివైవల్ అన్నారు. ఇంగ్లీష్లో రివైవల్ అనే మాట గ్రీక్లో రివైవర్ అనే మాటలోంచి వచ్చింది. రీ ప్లస్ వైవర్. రీ అంటే మరలా, వైవర్ అంటే టు లివ్, బ్రతకడం. మధ్యలో పాపానికి, ఈ లోకానికి బానిసని అయిపోయి శారీరకంగా బ్రతికాను కానీ మరలా నన్ను బ్రతికించు, మరలా ఆ అపవిత్రతను తొలగించి నీ జీవాన్ని నాలోనికి పంపించు ప్రభువా అన్నట్టుగా మనము కూడా మన జీవితాన్ని చెక్ చేసుకోవాలి. ఎప్పుడైతే మన జీవితం చెక్ చేసుకున్నప్పుడు దేవునికి వ్యతిరేకమైన క్రియలు మనలో ఉన్నాయో, నిజముగా ఆ క్రియలు మనలో తీసేసేంత వరకు కూడా ప్రభు దృష్టిలో మనం చచ్చిన వారితో సమానం అనే రివైవల్ అనేది మన జీవితంలో సంపూర్ణమైనటువంటి మారు మనసు, రక్షణ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే, తిరిగి జీవించే ఆ యొక్క కార్యం ఎప్పుడు జరుగుతుంది అంటే, మూడు పనులు జరగాలి. ఒకటి, దేవుని యొక్క వాక్యం బోధింపబడాలి. 2, ఆ వాక్యం మన హృదయాన్ని గుచ్చి, ఫైనల్గా 3, ఎప్పుడైతే ఆ పాపాన్ని మనలో తీసేస్తామో దేవుని పరిశుద్ధాత్మతో మనం నింపబడి పరిశుద్ధాత్మ ఇచ్చే జాయ్, రక్షణానందం మనలో కలగాలి. అదే రివైవల్ అంటే. ఏంటంటే 3, దేవుని మన పాపమును బట్టి పశ్చాత్తాపడి కన్నీరు కార్చాలి. 3వదిగా, ఎప్పుడైతే ఆ పాపాన్ని మనం తీసేస్తామో మనలోంచి, దేవుని పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి ఆయన ఆత్మచేత నిజమైన ఆనందంగా తిరిగి జీవంలోనికి వచ్చిన వారంగా మారతాం. అందుకనే నెహెమ్యా గ్రంథంలో 8వ అధ్యాయంలో ఇశ్రాయేలులందరూ దేవుని ప్రజలైనను ఈ లోక పాపాలకి బానిసైపోయినప్పుడు భక్తుడైనటువంటి నెహెమ్యా శాస్త్రి అని ఎజ్రాని పిలిపించి ఒక పెద్ద వేదికేసి ఆ వేదిక మీద నిలబెట్టి ఆ రోజంతా దేవుని యొక్క వాక్యాన్ని చదివించినప్పుడు, అప్పటి వరకు పాపపు జీవితంతో జీవించిన ఇశ్రాయేలీలు ఆ వాక్యము విని కన్నీరు కార్చి అంగలార్చి వారు చేసిన పాపమును బట్టి పశ్చాత్తాపడ్డారు. అప్పుడు ఎజ్రా నెహెమ్యాలు అంటారు, మీరు ఇంకా ఏడడం మానేసేయండి, మీరు పశ్చాత్తాపడ్డారు కదా, ఇది శుభదినం, ప్రభువు మనల్ని ఆదరించే దినము అని ప్రభువులు ఆనందించండి అంటారు. వాక్యం విని
వాక్యము ద్వారా గుచ్చబడి మారు మనసు పొంది కన్నీరు కార్చి దేవుని ఆత్మచేత సంపూర్ణంగా రక్షణ ఆనందంలో నడిపించడం. అందుకని అటువంటి వారి గురించే పౌలు భక్తుడు అంటారు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసులోనికి నడిపించును. ఈ మారు మనసు మరలా మనకు దుఃఖాన్ని కలిగించదు. కాబట్టి ప్రియులారా, ఒకసారి మనం చెక్ చేసుకుందాం, మన బ్రతుకుని బాగు చేసుకుందాం. పేరుకి జీవిస్తున్నామనే పేరే కానీ యేసు ప్రభు దృష్టిలో చచ్చిన వారితో సమానంగా ఉన్నామా? అటువంటి స్థితి ఎవరికి ఉంటుంది అంటే, పేరుకి క్రైస్తవులుగా జీవిస్తూ రహస్యంగా పాపపు జీవితాన్ని జీవించేవారు బ్రతికుండి చచ్చిన వారితో సమానం. ఒకవేళ అదే స్థితి అయితే ఈ వాక్యం ప్రకారంగా మరలా మమ్మను బ్రతికింపు ప్రభువా, మరలా నాకు జీవాన్నివి ప్రభువా, ఈ మరణకరమైన అపవిత్ర జీవితం తీసేసి సంపూర్ణమైన రక్షణ జీవితం ఇవి ప్రభు దేవుడిని అడుగుదాం. యేసయ్య మరలా ఆయన ఉజ్జీవం మనకిచ్చి మరలా క్రీస్తులో ఆయన రక్తములో యేసయ్య మనల్ని బ్రతికించి సజీవులుగా ఉంచునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. మాలో చాలామంది బ్రతికి ఉండి చచ్చిన వారంగా ఉంటే ఈరోజు ఈ వాక్యం ద్వారా మా పాపపు జీవితాన్ని మేము విడిచిపెట్టి మరలా మమ్మను బ్రతికించు ప్రభు అని నీ ఉజ్జీవం మాలోనికి వచ్చులాగున నీ వాక్యానికి లోబడి కన్నీటితో పశ్చాత్తాపం పొంది నీ పాదాలు పట్టి ప్రార్థించి ఆదరించు నీ పరిశుద్ధాత్మతో నీ సంపూర్ణమైన రక్షణానందముతో నింపబడే నూతన జీవం మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మదేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని రక్షించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.